మేషరాశి వారికి 16వ తేదీ 12 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీరు కొబ్బరికాయతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగి మీ కష్టాలన్నీ కూడా పోయి మీకేంటంటేనండి పుష్కలంగా దైవానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి. చాలా మంచి వ్యక్తులని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే వీరి కాళ్ళ మీద వీరు నించొని ఎదుగుతూ ఉంటారు. అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటారు. అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొస్తారు. పట్టుదల వ్యక్తులని చెప్పొచ్చు. మేషరాశి వారు ఏంటంటే మంచి స్వభావాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరు ముందుకు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే గనక అనుకోకుండా కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మేము చాలా వరకు కూడా వాటిని ఏంటంటే గనక యాక్సెప్ట్ చేయగలుగుతాం అనే ధైర్యం అనేది ఉంటుందన్నమాట. పిరికి వాళ్ళలాగా కాకుండా ఏంటంటే గనక ధైర్యవంతులుగా ముందుకు వెళతారు, సక్సెస్ని చూస్తారు. వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. ఏంటంటేనండి మేషం అంటే మేక ఎంత పట్టుదలతో ఉంటుందండి, ఎంత తెలివితేటలతో ఉంటుంది. మేక ఏంటంటే చూడటానికి నార్మల్గా మేకనే కదా అనుకుంటాం, కానీ మేకకుండే తెలివితేటలు అన్నీ ఇన్ని కాదు. ఈ యొక్క మేషరాశి వారికి కూడా అన్నే తెలివితేటలు ఉంటాయన్నమాట. చాలా మంచి వ్యక్తులండి, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు కాకుండా ఏంటంటే కనుక స్వార్థం లేని వ్యక్తులుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇక శుక్రవారం రోజున ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుందండి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. ఎలా అంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రవారం ఏంటంటే కనుక మీకండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి కూడా పనుల్లో బిజీగా ఉంటారు, పనులన్నీ కూడా రాణించగలుగుతారు. పనుల్లో ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. పనుల పరంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే చూస్తారనమాట. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి వీలుంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. మేషరాశి వారు స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక పసుపుని కలుపుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా ఏంటంటేనండి మీ దరిద్రాలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు పసుపుని కలుపుకొని స్నానం చేయండి. ఆ తర్వాత ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. శుక్రవారం నల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా ఇబ్బంది అండి. కాబట్టి ఉతికిన వస్త్రాలు ధరించుకోండి, ఏవైనా పర్వాలేదు, నలుపు మాత్రం ధరించకండి. ఇలా ధరించిన తర్వాత మీరు పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటం క్లీన్ చేసుకోండి. క్లీన్ అంటే పైన తుడుచుకోండి, సరిపోతుంది. తుడిచిన తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలు సమయానికి ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలు పెట్టండి. లేవండి అనుకున్నా పర్వాలేదు. నార్మల్గా ఏంటంటే కనుక అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని మీరు దీపారాధన చేయండి. ఏంటంటే దీపం కుందులో మనం ఏంటంటే కనుక నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి మన శక్తి కొలది మన స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే దీపారాధన చేయొచ్చు. శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి శుక్రవారం మీరు ఎంత నిష్ట నియమంగా దీపం పెట్టుకుంటారో అంత మంచి ఫలితం అయితే లభిస్తుంది. ధన ద్వారాలు మూసుకుపోయి డబ్బు రాక నరకం చూసేవారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీపం తమలపాకు మీద పెడితే చాలా మంచిది. నేల మీద పెడితే ఏంటంటే కనుక భూమి శపిస్తుందండి. భూదేవి ఏంటంటే కనుక అగ్గిని భరించదు కాబట్టి శపించే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే నేల మీద కాకుండా ఆకు మీద తమలపాకు మీదే పెట్టండి అని ఏం రూల్ లేదు. మీరు ఇలా రావి ఆకు మీద కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి తమలపాకు, రావి ఆకు ఏది దొరుకుతో అది తీసుకొని పెట్టుకోండి. దాని మీద దీపం పెట్టిన తర్వాత ఒక అరటిపండుని కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టండి. దీపం ఒకటే ఎప్పుడు పెట్టకూడదు. అగరబత్తులు వెలిగించినా సరేనండి, దీపం ఒకటే పెట్టకూడదు. ఏది లేదంటే దీపానికి ఒక పుష్పమైనా సరే పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ కష్టాలు పోవాలని, మీకంతా కూడా మంచి జరగాలని మీరు ఈ విధంగా కోరుకోండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ విధంగా దీపం పెడతారో వాళ్ళ యొక్క ధనద్వారాలు తెరుచుకుంటాయని చెప్పొచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత మీరండి ఇంకా అయిపోతుంది కదా, పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి. మీకైతే ఎంత మంచి ఫలితం అయితే రాబోతుందంటే కనుక ఎగిరి గంతేస్తారండి. అంత బాగుండబోతుంది. అద్భుతం అంటే అద్భుతం జరగబోతుంది. విపరీతమైన ధన ఆకర్షణ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. అలానే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజంతా కూడా ఎలా ఇలా చిటికి వేసేంత లోపు మీకు ఏంటంటే అసలు రోజు గడిచిపోతుందన్నమాట. అంత ప్రశాంతంగా సాగిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇలా ఈ రోజు కష్టం ఉంది, ఈ రోజు నష్టం ఉంది, ఈ విధంగా ఏం జరగలేదు, ఏం జరిగింది అలా కాదు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సాఫీగా సాగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఉదయం నుంచి 12 గంటల వరకు ఒకలాగుంటుందండి. ఎలా అంటే కనుక ఇలా కొంచెం బిజీగా గజిబిజిగా ఉంటుంది. ఏ పనిని మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఏది చేసినా నాదే కదా పని అన్నట్టుగా చేస్తూ ఉంటారు. పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏముండవు. చాలా బాగా కలిసి వస్తుంది. సపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఆదరాభిమానం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు. కొంచెం ఏంటంటే బాధ ఉంటుంది, అయినప్పటికీ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈ రోజంతా కూడా సాఫీగా ఈ రోజు సాగిపోతుంది. పిల్లల వల్ల కొంచెం ఆనందంగా ఉంటుంది. పేరెంట్స్ వల్ల కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. అనారోగ్యం తొలగిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. ఇక 12 గంటల తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అసలు మీరు కొన్ని అనుకోని ఉండారనమాట మీ లైఫ్లో.
ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని అనుకోని ఉండరనమాట. అలాంటివి ఇక్కడ జరుగుతాయన్నమాట. ఎలా అంటే గనక గమనించుకోండి మీరు కావాలంటే. ఏంటంటేనండి, అనుకోకుండా కొంతమంది మీ యొక్క పాత స్నేహితులు పరిచయం అవ్వటం కానీ, లేదంటే గనక మీకు తెలిసిన వాళ్ళే ఏంటంటే డబ్బు అడిగారు కదా, ఆ డబ్బు మీ దగ్గరికి రావటం కానీ, ఒక స్త్రీ కారణంగా ఏంటంటే గనక లాభం కలగటం కానీ, మీరు కోరుకున్న వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ సొంతం అవ్వటం కానీ, ఇలాంటివి. అంటే మీరు అనుకోరనమాట, అసలు ఇలా జరుగుతుందా, ఇలా అవుతుందా, అసలు మీరు అంచనా కూడా వేసుకోలేరనమాట. అలాంటిది ఏంటంటే కనుకనండి మీరు చూసే అవకాశం అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ మీకు మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. 12 గంటల తర్వాత ఖచ్చితంగా ధనం చేతికి రావటం, కొత్త పరిచయాలు ఏర్పడటం, పరిచయాల వల్ల మంచి జరగటం, అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోవటం. అలానే కాకుండా మీతో అంటే సంబంధాలను తెగదెంపులు చేసుకున్న వారే మళ్ళీ మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలని అంటే మీ దగ్గరికి రావటం, ఇలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా 12 గంటల తర్వాత జరుగుతుందన్నమాట. మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా అవుతుందేమో, ఏమైనా జరుగుతుందేమో, మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదండి అలా అన్నట్టుగా మీరు ఉండకండి. మంచిగా జరుగుతుంది. ఇంకా తర్వాత మీరేంటంటే గనక పనుల్లో బాగా రాణించగలుగుతారండి. పనుల పరంగా అయితే చాలా బాగుంటుందన్నమాట. పనుల్లో ఏంటంటే గనక ఎక్కడ ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చాలా బాగా పనులు చేసుకుంటారు. యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. తెలివి మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసే పనుల్లో కూడా అండి, మేక ఎలాగైతే అంటే గెంతుతూ ఉంటుందో, ఎలాగైతే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇలా పరిగెత్తుతూ ఉంటుందో, అలా పనుల్లో మీరు అంటే గెంతే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గనక పనులు ఉన్నాయని మీరేం బాధపడరు, భయపడరండి. టక్క పనులు ఏంటంటే చేసేస్తూ ఉంటారనమాట. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చాలా బాగుంటుందండి. ఇలా మీకేంటంటే హ్యాపీనెస్ అనేవి ఉంటుంది కానీ సాడ్నెస్ అయితే లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీరు అంటే ఎలా అంటే 9 గంటలు దాటిపోయిన తర్వాత రాత్రి గుర్తుపెట్టుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటారు. ఆఫీస్లో అందరితో చులకరగా మాట్లాడటం, అలానే కాకుండా పనిచేసే దగ్గర వృత్తి వ్యాపారం బాగానే ఉంటుంది. అంటే దైవానుగ్రహం ఉంటుంది పుష్కలంగా కాబట్టి మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం. 12 గంటల తర్వాత మీకు బాగానే ఉంటుంది, బాగానే కలిసి వస్తుంది, ధనం వస్తుంది, చేతి నిండా డబ్బు ఆడుతుంది, రావాల్సిన సొమ్ము మీ సొంతం అవుతుంది, అప్పుగా అడిగిన డబ్బు కూడా వస్తుంది. అలానే కాకుండా మీకు అంటే ఇబ్బంది లేదు. కానీ 9 గంటల తర్వాత తెలియని ఒక ఆలోచన అండి, నేను ఇంత చేస్తున్నాను కదా, నాకేమైనా నష్టం అవుతుందేమో, నాకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అన్నట్టుగా ఏంటంటే మీ సొంతంగా మీ పర్సనల్గా మీరు ఆలోచనలు పడిపోయే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. కాకపోతే ఏంటంటే మీకు మాత్రం విపరీతంగా నరదిష్టి ఉందన్నమాట. ఆ నరదిష్టి వల్ల కొంతమంది అంటే కంటి చూపండి, అంటే మనం ఇప్పుడు అందరూ కూడా ఇలాగే చూస్తారు, ఇలానే అవుతుందని మనం చెప్పలేం. కానీ కొంతమంది ఏంటంటే కనుక మీరు బాగుపడితే చూసి ఓర్వలేరండి. మీరు బాగున్నారనుకోండి, కొంతమందికి ఏంటంటే కనుక కళ్ళల్లో కూర్చుకుంటుందన్నమాట. ఇలా నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి మీ ఎదుగుదలను ఆపాలని, మీరు ఎదగకూడదని, లైఫ్లో మీరు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళకూడదని, అనుకున్న గోల్ని రీచ్ అవ్వకూడదని కొంతమంది ఏంటంటే కనుకనండి కాచుకొని కూర్చున్నారని కూడా మనం చెప్పొచ్చు. వీళ్ళ వల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అవుతున్నారు. చూడండి, నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి. నరదిష్టి చాలా భయంకరం అండి. వాటిని ఎలాగైనా సరే నరదిష్టిని తొలగించుకోవాలి. నరదిష్టి ఏంటంటే కనుక నాగుపాము కంటే కూడా 2 ఇంతలు ఎక్కువ అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. నరదిష్టి ఉందనుకోండి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చిరాకులు, ఇంట్లో బాగుండకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, అశాంతిగా ఉండటం, ఏది చేయాలనిపించకపోవటం, ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేసినప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట సర్వసాధారణంగా. ఇలాంటివి ఒకవేళ మీకు జరిగినా, ఇలాంటివి మీరు అంటే ఫేస్ చేస్తున్నా సరేనండి, తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. మీ నరదిష్టిని తొలగించుకోవడానికి మాత్రం ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చేసేసుకోండి. మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక, శుక్రవారం కదా, మంచి రోజు, కొబ్బరికాయ తెచ్చుకోండి. కొబ్బరికాయ ఏంటంటే మహా అంటే 20 రూపాయలు పెడతామండి, అంతకు మించి మేము పెద్దగా డబ్బును పెట్టాం కదా. 20 రూపాయల కొబ్బరికాయను తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయ మీదండి మీరు అంటే పెన్నుతో కానీ లేదంటే కనుక బొగ్గుతో కానీ ఓం గుర్తు వేసుకోండి. ఓం గుర్తు వేసిన తర్వాత ఏంటంటే కొంచెం దూరంగా, ఇంట్లో చేసుకోకూడదు కదా ఇలాంటి పరిహారాలు, కొంచెం ఇంటి నుంచి దూరంగా వెళ్ళే వీలుంటే చేసుకోండి. లేదంటే అంటే కనుక మనకు అంటే ఇలా దాబాల పైన, అంటే మనమైతే మిద్దె మీద అంటాం కదా, అంటే ఇంటి పైన కావచ్చు, బాల్కనీ కొంచెం దూరం కావచ్చు, వాకిట్లో కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదు, కొంచెం దూరంగా వచ్చేసి ఏం చేయండి అంటే కనుక ఆ కొబ్బరికాయని 3 సార్లు తల చుట్టూగా తిప్పండి. తిప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయని పగలగొట్టండి. ఇంట్లో అయితే పగలగొట్టుకోలేం కాబట్టి బయటనే చేసుకోండి, మంచిది. అది 3 విధాలుగా పగిలిందంటే కనుక మీకు నరదిష్టి అధికంగా ఉందని అర్థం. 2 విధాలుగా పగిలితే మాత్రం కొంచెం తక్కువగా ఉంది, తగ్గిపోతుంది. కొబ్బరికాయకి ఏ డ్యామేజ్ లేకపోతే ఇంకా మీకు అంతగా ఎఫెక్ట్ అనేది జరగలేదని అర్థం అనమాట. ఇక ఇలా పగలగొట్టిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా, తప్పనిసరిగా అండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మనం నరదిష్టిని తొలగించుకున్నట్టు అనమాట. అంటే మనం నరదిష్టి తీసుకోవచ్చా అండి అంటే కనుక తీసుకోలేమండి. యంత్రాలు అవి వేయించుకుంటుంటాం కదా, వాటికి బదులుగా అంటే కొంతమందికి ఇలాంటివి ఇష్టం ఉండదు. ఈ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే ఈజీగా చేసుకుంటాం. 20 రూపాయలు పెడుతున్నాం కానీ చూడండి ఎంతలా మనం ఫలితం పొందుతాం అనేది మనకు ఆ కొబ్బరికాయ పగిలే విధానంలో తెలిసిపోతుంది. కొబ్బరికాయ పచ్చలు పగిలిపోతే దిష్టి ఎక్కువగా ఉందని అర్థం. 3 భాగాలకు కడితే దిష్టి కొంచెం తక్కువగానే ఉంది, పర్వాలేదని అర్థం.
2 భాగాలుగా అంటే కొడితే ఆ కొబ్బరికాయ పగిలితే కొంచెం ఇప్పుడే ఎఫెక్ట్ అవుతుందని అర్థం. అలానే కొబ్బరికాయ నీట్‌గా మంచిగా గుండ్రంగా పగిలితే మాత్రం మీకు ఇంకా ఎఫెక్ట్ అనేది కాలేదని అర్థం. అలా అర్థం చేసుకోండి, తిరుగుండదు.